విశాఖలో గూగుల్ డేటా సెంటర్ కోసం సింహాచలం దేవస్థానానికి చెందిన భూములను కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం నేతలు ఆందోళనకు దిగారు. ఈ ఉదయం సింహాచలం సమీపంలోని అడవివరం కొండ ప్రాంతాన్ని సిపిఎం నాయకులు, కార్యకర్తలు సందర్శించి ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. డేటా సెంటర్ ఏర్పాటు కోసం 165 ఎకరాల భూమిని కేటాయించడం పర్యావరణానికి ముప్పుగా మారుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పచ్చని కొండలను త్రవ్వడం వల్ల సహజ వనరులు దెబ్బతింటాయని, భవిష్యత్తులో తీవ్ర నీటి ఎద్దడి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. పర్యావరణాన్ని కాపాడుకుందాం. పర్యావరణం మొత్తం ధ్వంసం అవుతుంది. వాస్తవంగా ప్రపంచంలో డేటా సెంటర్లు ఎక్కడ ప్రతిపాదన చేసినా పర్యావరణ అనుమతుల కింద, దాని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కింద ఏ కేటగిరీ కింద రావాలి. భారతదేశంలో అయితే ఏ కేటగిరీ కింద రావాలి. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు? మోడీ ప్రభుత్వం ఇద్దరం కలిసి దాన్ని బి కేటగిరీగా మార్చారు. ఏ కేటగిరీ కింద ఉన్నప్పుడు పర్యావరణం ఈ డేటా సెంటర్ వలన ఆ చుట్టూ ఉండేటటువంటి 10 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి పర్యావరణ ప్రభావం కలుగుతుంది, ప్రజల మీద ఎలాంటి ప్రభావం కలుగుతుంది, నీటి వనరుల మీద ఎలా కలుగుతుంది, వన్య ప్రాణుల మీద ఎలాంటి ప్రభావం కలుగుతుంది. డేటా సెంటర్ పేరుతో 26 లక్షల మంది విశాఖ ప్రజల ప్రాణాలను చంద్రబాబు ప్రభుత్వం పణంగా పెడతా ఉంది. ఎందుకోసం అంటే మేము 180,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పని గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చామని చెప్పి చెప్తున్నారు. ఈ కళ్ళబొల్లి కబుర్లని 500కు మించి ఉద్యోగాలు రావని చెప్పని వారి రిపోర్ట్ లోనే పేర్కొన్నారు. ప్రభుత్వం చెప్తున్న దానికి ఆచరణలో ఉన్నదానికి పూర్తి విరుద్ధంగా ఉందని చెప్పి నివేదికలు చెప్తా ఉన్నాయి. పర్యావరణం